ఈరోజు మ్యాచ్ 73 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. సో ఈ మ్యాచ్ ఏమిటంటే క్వాలిఫైర్ ఫస్ట్ క్వార్టర్ ఫైనల్స్లో టాప్ 2కి వచ్చిన వాళ్ళు ఆడారు. సో దాంట్లో ఆర్సీబీ గెలిచింది, జీటీ ఓడిపోయింది అనమాట. సో రెండవ క్వార్టర్ ఫైనల్స్లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఆడారు. దాంట్లో ఇది ఎలిమినేటర్ రౌండ్. సో దాంట్లో సన్ రైజర్స్ ఎలిమినేట్ అయిపోయారు. సో ఇప్పుడు దాంట్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయినటువంటి గుజరాత్ టైటన్స్ ఈరోజు ఆడారు అనమాట. సో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచారు. సో గెలిచి వాళ్ళు బ్యాటింగ్ చేద్దామని మొదలయ్యారనమాట. సో ఈరోజు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్లో యాక్చువల్లీ నిన్న కూడా ఇంతమంది క్వార్టర్ ఫైనల్స్లో కూడా మన వైభవ్ ఆడిన మ్యాచ్ స్కోరే అనమాట. మిగతా వాళ్ళంతా కింద టపటపా అవుట్ అయిపోతూ వచ్చేవారు. ఈరోజు కూడా వైభవ్ ఒక్కడే నిలబడ్డాడు, 96 రన్స్లో ఉన్నాడు. అది పక్కన జైస్వాల్ తొందరగా అవుట్ అయిపోయాడు. మళ్ళీ ధ్రువతార్ కూడా అవుట్ అయిపోయాడు. జడేజా మాత్రం కొంచెం 45 రన్స్ వరకు ఉండి సూర్యవంశీ కొంచెం స్టాండ్ ఇచ్చాడు అనమాట. తర్వాత డోనోవన్ ఫెరేరా ఇతను 38 రన్స్ చేశాడు. సో రాజస్థాన్ రాయల్స్ 214 runs for 6 wickets, 20 runs, 20 overs అన్నమాట. సో వైభవ్ 96 runs in 47 balls, 8 fours, 7 sixes. సో ఇక బౌలింగ్ చూసుకుంటే మన పాత బస్తీ బౌలరు మొహమ్మద్ సిరాజ్ 1 వికెట్ తీసుకున్నాడు. రబడా ఇతను మంచి పాపులర్ బౌలర్, ఇతను 2 వికెట్లు తీసుకున్నాడు. అలాగే జేసన్ హోల్డర్ కూడా మంచి బౌలర్, ఇతను 2 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ 1 వికెట్. సో అలా జరిగింది. తర్వాత జీటీకి వస్తే జీటీ యాక్చువల్గా ఈరోజు బాగా ఆడారు. కొంచెం తాడో పేడో తెలుసుకుందాం అన్నట్టు మన శుభమ్ గిల్ కొంచెం రెస్పాన్సిబుల్ బ్యాట్స్మెన్. పాపం ఇప్పుడు జాగ్రత్తగా ఆడదామని చూస్తాడు. సో ఇతను ఈరోజు 104 సెంచరీ చేసి పాపం అవుట్ అయిపోయాడు, బౌల్డ్ అయిపోయాడు. బట్ సెంచరీ వరకు మంచి డీసెంట్గా 15 4లు 3 6లతో ఒక 196 స్ట్రైక్ రేట్తో 104 చేశాడు. అలాగే సాయి సుదర్శన్ కూడా ఇతనికి మంచి స్టాండ్ ఇచ్చాడు. వీళ్ళిద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. 58 రన్స్ చేశాడు, 32 balls, 8 fours, 1 6. సో ఇక సాయి సుదర్శన్ స్టోరీ ఏమిటంటే ఇతను ఇది 3వసారి హిట్ వికెట్ అనమాట. సో లాస్ట్ గేమ్ కూడా హిట్ వికెట్ అని అది చూడలేదు, నేను గమనించలేదు. ఈసారి కూడా సేమ్ అదే స్టైల్లో అవుట్ అయ్యాడు. సో బ్యాట్ ఊపాడు, బ్యాట్ జారిపోయి అది వెళ్ళి వికెట్కి తగిలేదు అనమాట. అలాగా ఇది 2వసారి నాకు తెలిసి. బట్ టీవీలో వీళ్ళు చెప్పినప్పుడు 3వసారి అంట. ఇది ఆల్రెడీ ఇలాగ 3వసారి అంటే ఇలాగ అవుట్ అవ్వడం, అది ఏమిటో బ్యాడ్ హ్యాబిట్ పాపం. తర్వాత సో వీళ్ళిద్దరూ కలిసి యాక్చువల్గా శుభమ్ గిల్ ఇంకొక 30 runs ఉండంటే అతనే గేమ్ పూర్తి చేసేసి ఉన్నాడు. పాపం కాకపోతే అవుట్ అయిపోయాడు. తర్వాత వాషింగ్టన్ సుందరు, ఇంకా రాహుల్ తవేతియా వీళ్ళిద్దరూ వచ్చి గేమ్ని అంటే అప్పుడు పంచము ఇంకా ఓన్లీ 30 runs చేయాల్సి ఉంది. సో వీళ్ళు కొంచెం నిలబడి చేసేసారనమాట. సో 219 for 3 wickets, 18.4 overs చేసేసారు. సో జోఫ్రా ఆర్చర్ ఇతను మంచి బౌలరే, ఇతను 1 వికెట్. న్యాండ్రే బర్గరు 1 వికెట్. బ్రిజేష్ శర్మ 1 వికెట్. అంతే, ఈ 3 వికెట్లు వచ్చాయి. సో అవన్నమాట ఈరోజు. సో ఇంకా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చి మన కెప్టెన్ శుభమ్ గిల్కే వచ్చింది. తర్వాత హైయెస్ట్ సూపర్ స్ట్రైకర్ 6 అవార్డు వచ్చి మన
వైభవ్ సూర్యవంశీకి వచ్చింది. సూపర్ స్ట్రైకర్ 4 వచ్చి శుభం గిల్కి వచ్చిందనమాట. సో ఇలాగా మ్యాన్ ఆఫ్ ద అంటే అవార్డ్స్ కూడా అలా డిస్ట్రిబ్యూట్ అయ్యి. సో ఇప్పుడు గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఆర్సీబీ ఫైనల్స్, ఐపీఎల్ ఫైనల్స్ రేపు 31st లాస్ట్ మ్యాచ్ ఇన్ ఐపీఎల్ 2026 సీజన్.